అమెరికా ఇరాన్ యుద్ధంతో ఆర్థిక విధ్వంసం తప్పదా? చమురు గ్యాస్ సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడే దారేది? చమురు సంక్షోభ ప్రభావం అన్ని దేశాలపైన పడుతుందా? నిత్యావసరాల ధరలపై యుద్ధం ప్రభావం చూపనుందా? ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు ప్రపంచాన్ని బాగా వణికిస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉంది. దీనికి కారణం చమురు కల్లోలమే. ఇది ఆహార భద్రత, రవాణా, ఉపాధిపై కూడా దెబ్బ కొడుతుందని, ప్రపంచ సమస్యగా ఆర్థిక విధ్వంసానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధంతో ఆర్థిక విధ్వంసం తప్పదా? చమురు గ్యాస్ సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడే దారేది? చమురు సంక్షోభం ప్రభావం అన్ని దేశాలపైన పడుతుందా? నిత్యావసరాల ధరలపై యుద్ధం ప్రభావం చూపనుందా? కొన్ని రోజులుగా జరుగుతున్న అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు ప్రపంచాన్ని బాగా వణికిస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం చమురు కల్లోలమే. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 నుంచి 25% హార్ముజ్ జలసంధి నుంచే జరుగుతుంది. ఇది పూర్తిగా నిలిచిపోతే బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $100 నుంచి $120కు దాటొచ్చని అంచనా. చమురు ధరలు పెరిగితే ఖచ్చితంగా ఆ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాల్లో రవాణా ఖర్చులు పెరగడంపై పడుతాయి. ఇవి నిత్యావసర వస్తువుల ధరల్ని ఆకాశాన్ని తాకేలా చేస్తాయి. ఇది భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందికరమే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడుల్ని విత్డ్రా చేసుకుంటున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ నష్టాలను మార్కెట్లు చవిచూడాల్సి రావచ్చు. చమురు సంక్షోభం ఒక్కటి చాలు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై పడడానికి. ఈ ఎఫెక్ట్ తీవ్రత దేశాన్ని బట్టి మారుతుంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వార్ టెన్షన్తో దిగుమతులపై ఆధారపడే దేశాలు అత్యధికంగా నష్టపోయే అవకాశం ఉంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు మిడిల్ ఈస్ట్ నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం 80% వరకు చమురును దిగుమతి చేసుకుంటోంది. చమురు ధర $10లకు పెరిగితే మన దేశ ద్రవ్యోల్బణం కూడా గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. యుద్ధం ఏదైతే ఉందో అది చుట్టుపక్కల దేశాలకు కూడా స్ప్రెడ్ అయిందండి. మనం తీసుకుంటే అటు లెబనాన్ కి వెళ్ళింది, జోర్డాన్, ఇటు గల్ఫ్ కంట్రీస్ అన్ని ఉన్నాయి, అటు సైప్రస్ దాకా వెళ్ళింది. ఇటు సైప్రస్ అక్కడ టర్కీ వాళ్ళు కూడా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది. అజర్బైజాన్ కి వెళ్ళింది. సో రీజనల్ గా మొత్తం అంతా కూడా ఈ యుద్ధ వాతావరణం కమ్ముకునుందండి. కాకపోతే గల్ఫ్ కంట్రీస్ ని అనూహ్యమైనటువంటి ఓపిక చూపిస్తున్నారు. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఇండ్యూస్డ్ షాక్, బయట నుంచి ఈ ఇంధన వనరులు వాటి యొక్క ఫ్లోలో ఇబ్బంది వస్తుండటం వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడు ఈ చమురు కష్టాలతో శ్రీలంకలో పెట్రోల్ ధరలు 8% పెరుగుతాయి. ఇది చమురు ఎగుమతి చేసే దేశాలకు ఆదాయాన్ని భారీగా సమకూర్చేవే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చమురు, గ్యాస్ ధరలు పెరిగితే అది ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ నుంచి మన దేశానికి తరలివచ్చే చమురు సరుకు మొత్తం అక్కడే ఆగిపోయింది. దీంతో రష్యా, బ్రెజిల్ వైపు భారత్ సహా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఐరోపా దేశాలు ఇప్పటికే రష్యా, యుక్రెయిన్ యుద్ధం వల్ల ఇంధన కష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం వల్ల గ్యాస్ ధరలు పెరిగితే అక్కడ పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. చమురు ధరలు పెరిగినప్పుడు డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల రూపాయి వంటి ఇతర దేశాల కరెన్సీల విలువ పడిపోతుంది. చమురు సంక్షోభం అనేది కేవలం ఇంధనానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది ఆహార భద్రత, రవాణా, ఉపాధిపై కూడా దెబ్బ కొడుతుంది. అందుకే ఇది ఒక్క దేశ సమస్య కాదు,
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక విధ్వంసం. అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతోంది మిడిల్ ఈస్ట్ లో, కానీ మన వంటగదిలోనూ వార్ ఎఫెక్ట్ పడుతోంది. మన బడ్జెట్ పై యుద్ధం తెచ్చే ఆర్థిక సంక్షోభం ప్రభావం చూపనుంది. మనం కొన్ని నిత్యావసరాల ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఈ నెలలో మొదటి వారంలోనే భారతీయ మార్కెట్లలో దీని ప్రభావం కనిపించింది. ఇరుగు పొరుగు దేశాలైన పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి చోట్ల చాలా వరకు ఆర్థిక భయాలు, సంక్షోభం తాలూకు సంకేతాలు ఇప్పుడిప్పుడే కనబడుతున్నాయి. యుద్ధం రెండు దేశాల మధ్య అయినా అవి తెస్తున్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఒక్క చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే నిత్యావసరాలు ఎందుకు ధరలు పెరుగుతాయి? కారణాలేంటి? వంట గ్యాస్, గుడ్లు, బియ్యం, కూరగాయలు, పండ్లపై వార్ ఎఫెక్ట్. వార్ ఎఫెక్ట్ తో ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందా? స్టాక్ మార్కెట్లు క్రాష్, గోల్డ్, సిల్వర్ రేట్లలో ఒడిదుడుకులు. ఈ యుద్ధంతో ఆర్థిక భయాలు ఇంకెన్నాళ్లు? అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడి ఆయిల్ రిఫైనరీలు దెబ్బతిన్నాయి. చమురు రవాణాను ఇరాన్ ఆపేసింది. ప్రపంచంలో చాలా దేశాలు ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల నుంచే చమురును కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇది దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగేందుకు కారణమవుతోంది. దీనివల్ల లారీలు, ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలు ఖర్చుల్ని పెంచుతాయి. అవి చివరగా నిత్యావసర వస్తువులు, బియ్యం, పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువుల ధరల్ని పెంచేందుకు కారణమవుతున్నాయి. అలా వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే విమానాలు, ఓడలు, లారీల అద్దెలు పెరుగుతాయి. దీనివల్ల ఒక దేశం నుంచి మరో దేశానికి ఎగుమతి అయ్యే ప్రతి వస్తువు ఖరీదైనదిగా మారుతుంది. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలతో బీమా ఖర్చులు భారీగా పెంచేశాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. దీని ఎఫెక్ట్ కూడా ఉప్పు, పప్పు, వంట నూనె లాంటి దిగుమతి చేసుకునే నిత్యావసరాలపై పడుతూ ఉన్నాయి. మన దేశం వంట నూనెల అవసరాలకు గల్ఫ్ దేశాలపై ఆధారపడుతోంది. సప్లై చైన్ దెబ్బతినడంతో పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ లాంటి నిత్యావసరాల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇటు కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది. రవాణా ఖర్చుల వల్ల ఇవి రేట్లు పెరగనున్నాయి. ఇక వంట గ్యాస్ 45% మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ కొంటోంది. వ్యవసాయానికి అవసరమైన యూరియా, ఇతర ఎరువులకు కావలసిన ముడి పదార్థాలు పశ్చిమాసియా నుంచే రావాలి. వీటికి కొరత ఏర్పడితే రేటు పెరుగుతుంది. ఎరువుల ధరలు పెరిగితే పంట దిగుబడి తగ్గి ఆహార పదార్థాలకు కొరత ఏర్పడుతుంది. అప్పుడు కూడా వీటి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనం నిత్యం వాడే సబ్బులు, సర్ఫులకు పెట్రోకెమికల్ ఉత్పత్తులు అవసరం. కాబట్టి కంపెనీలు వీటి ధరల్ని పెంచే ఆలోచనలో ఉన్నాయి. యుద్ధం మరో 2 వారాలకు మించి కొనసాగితే పప్పులు, ఉల్లిపాయలు, వంట నూనె సహా పలు నిత్యావసర సరుకుల ధరలు 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిల్వ చేసిన బఫర్ స్టాకును విడుదల చేస్తే ఓకే, లేదంటే ధరల భూతం విరుచుకు పడడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. వస్తువుల ధరలు పెరిగినప్పుడు ప్రజల వద్ద ఉన్న డబ్బు విలువ పెరుగుతుంది. అంటే గతంలో 100 రూపాయలకు వచ్చే వస్తువు 150 రూపాయలకు పెరిగింది అంటే అది ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇది హోమ్ లోన్స్, కారు లోన్లు, పారిశ్రామిక రుణాలను భారమయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ధనిక దేశాలకు ఆర్థిక ప్రగతి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ద్రవ్యోల్బణం పెరుగుదల నుంచి బయటపడే అవకాశం ఉంది. అదే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనుగోలు శక్తి క్షీణిస్తే దేశ జీడీపీ తిరోగమనం బాట పడుతుంది. అప్పుడు ధరల పెరుగుదల అనేది ఆకలి చావులు, సామాజిక అశాంతి, రాజకీయ సంక్షోభాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో కేవలం ఆర్థికపరమైనవే కాకుండా సామాజిక, భద్రతాపరమైన భయాందోళనలు కూడా మొదలయ్యాయి. ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంకి దారి తీస్తుందేమో అన్న భయం ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. ఇది ఏదో కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదు. మనం చేస్తున్నాం, ఇతర దేశాలు చేసే మన మీద ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ఇది మనం క్వశ్చన్ చేసుకోవాలి. కొన్ని రోజులు ప్రాబ్లం ఉంటుంది, కొద్దిగా గ్రోత్ రేట్ కొద్దిగా తగ్గుతుంది, రికవర్ అవుతాం, ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అంత సీరియస్ ఇంపాక్ట్ ఉండదు. 30 రోజులు అయినా యుద్ధం అదే భావిస్తాను. గుజరాత్ లో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, మోర్బీలో, అక్కడ పైన గ్యాస్ మీద ఆధారపడి మూసేశారు. సో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, లేదంటే లేదు.
అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందంటే ఒక 30 రోజులు 60 రోజులు ఏదో తాపత్రయాలు పడతారు. ప్రపంచ దేశాలు ఈ గండం నుంచి గట్టెక్కేందుకు తమకు చేతనైన 3 రకాల వ్యూహాలను అనుసరిస్తున్నాయి. అమెరికా, చైనా, జపాన్, భారత్ వంటి దేశాలు తమ వద్ద ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను అత్యవసరంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇది తాత్కాలికంగా ధరల పెరుగుదలను అడ్డుకుంటుంది. గల్ఫ్ దేశాల నుంచి సరఫరా తగ్గినప్పుడు రష్యా లేదా ఆఫ్రికా దేశాల నుండి చమురు దిగుమతులను పెంచడం ద్వారా లోటును భర్తీ చేయాలని భారత్ వంటి దేశాలు భావిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వద్ద ఉన్న భూమార్గ పైప్ లైన్ల నుంచి చమురును ఎగుమతి చేయాలన్న ఆలోచనలు చేస్తున్నాయి. ఈ యుద్ధ సంక్షోభం ఒక రకంగా ప్రపంచానికి హెచ్చరిక లాంటిది. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించి సౌర, విండ్ మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు దేశాలు తమ పెట్టుబడులను వేగవంతం చేస్తున్నాయి. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. ఒకవేళ ఈ యుద్ధం 4 నుండి 6 వారాల్లో ముగిసిపోతే ప్రపంచం పెద్దగా నష్టపోకుండా బయటపడవచ్చు. కానీ ఇది నెలల తరబడి సాగితే మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.